హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఎప్పటిలాగే ఈ రోజు కూడా క్లాసులోకి ఎంటర్ అయిపోదాం. మనం ప్లాన్ చేసుకుని ఉన్నాము 50 క్లాసెస్ లో టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంసెట్ లేదా ఈప్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్లాసెస్ కంప్లీట్ చేద్దామని చెప్పి. మరి ఇది ఎవరికి ఉపయోగం అని అంటే ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను ఈప్సెట్ లేదా ఎంసెట్ రాసేటటువంటి ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులకి, అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ అగ్రికల్చర్ స్ట్రీమ్ లో రాసేటటువంటి విద్యార్థులకి ఉపయోగకరమైన అతి విలువైనటువంటి సమాచారం, ప్రశ్నలు, సమాధానాలు, రీజన్స్ మరియు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఆల్రెడీ 3 క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు 4th క్లాస్ మొదలవుతూ ఉంది. మరి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పున్నాను, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షార్ట్ టర్మ్ క్లాసెస్ మనకి మొదలవబోతున్నాయి అని చెప్పి. సో ఎంపీసీ స్ట్రీమ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి. అలాగే బైపీసీ స్ట్రీమ్ లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ ఉంటాయి. మరి దీంట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఒక 30 మెంబర్స్ ని తీసుకుంటున్నాము. అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 30 మెంబర్స్ ని మాత్రమే తీసుకుంటూ ఉన్నాము. మీరు ఎవరైతే సీట్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇదిగో ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి ఆఫీసులో మీరు సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో బాయ్స్ కి అవకాశం ఉంది, గర్ల్స్, ఆ తర్వాత డే స్కాలర్స్, హాస్టలర్స్ అందరినీ కలిపి మనం తీసుకునేది కేవలం 30 మంది మాత్రమే. దీన్నే సూపర్ 30 బ్యాచెస్ అని అంటున్నాము. గుడ్ రిజల్ట్ కావాలి అని అంటే లిమిటెడ్ మెంబర్స్ బ్యాచ్ లో మీరు చదువుకున్నట్లయితే బెటర్ రిజల్ట్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఎవరికైతే సీట్ కావాలో వాళ్ళు ముందుగానే సంప్రదించి సీట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చినట్లయితే మాత్రం మీకు సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్పుడు మేము చెప్పలేము. సో ఈ రోజు క్లాస్ లో మనం ఎంటర్ అయిపోదాం. మరి నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే మనం అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. పీరియాడిక్ టేబుల్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఈ రోజు మరి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా మీకు చెప్పినటువంటివే ఇంతకుముందు. ఏమని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అడిగినవి, అడగడానికి అవకాశం ఉన్నవి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్, ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాటిని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది 50 క్లాసెస్ లో. రైట్ స్టూడెంట్స్, మరి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. చూడండి, బోర్డు మీద ఒక క్వశ్చన్ ఉంది మీకు. దట్ ఈస్ ఏమంటాడు చూడండి అక్కడ. దట్ ఈస్ 4D 5P 5F and 6P orbitals are arranged in the order of డిక్రీసింగ్ ఎనర్జీ. డిక్రీసింగ్ ఎనర్జీలో చెప్పాలి మనం. 4D ఏమిచ్చాడు, 5P 5F అండ్ 6P. వీటి ఎనర్జీని ఎలా అరేంజ్ చేయాలంట? డిక్రీసింగ్ ఆర్డరా, ఇంక్రీజింగ్ ఆర్డరా, అది గమనించు. డిక్రీసింగ్ ఆర్డర్లో చెప్పాలి. డిక్రీసింగ్ ఆర్డర్. మరి డిక్రీసింగ్ ఆర్డరా, ఇంక్రీజింగ్ ఆర్డరా అని చెప్పాలి అని అంటే ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ మనం మాయిలర్స్ డయాగ్రామ్ ని ఫాలో అవుతాం. యు నో దట్ మాయిలర్స్ డయాగ్రామ్ కదా. ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు తెలియదని కాదు, ఇవన్నీ గుర్తు చేయడమే మీకు. చూడండి, 1s 2s 2p, అలాగే 3s 3p 3d, 4s 4p 4d, 5s 5p 5d, 5f 4d 4f 5d 5f, అలాగే 6s 6p 6d, అలాగే 7s 7p 8s. ఓకే, 8s. ఓకే, 8s. మరి ఇదిగో ఎలక్ట్రాన్స్ ఎలా ఎంటర్ అవుతాయి సార్ అంటే ఇదిగో 1s ఆర్బిటాల్, 2s 2p 3s 3p 3d, 4s 4p 4d 4f, 5s 5p 5d 5f. నీకు తెలిసినటువంటిదే ఇదంతా కూడా. అది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 1s, దెన్ ఎంటర్స్ ఇంటూ 2s, తర్వాత 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s కదా. సో ఇది మాయిలర్స్ డయాగ్రామ్ ఇలాగా. ఇంకొక మెథడ్ ఏంటి, n+l వాల్యూస్ తో కూడా మనం చెప్పవచ్చు. n+l వాల్యూస్. n+l వాల్యూ దేనికైతే లీస్ట్ ఉంటుందో దట్ హ్యాస్ లీస్ట్ ఎనర్జీ అని. ఓకే, n+l వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు కదా. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దేనికి ఎక్కువ ఎనర్జీ, దేనికి తక్కువ ఎనర్జీ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో పెడదాం. అంటే ఫస్ట్ హై పెట్టాలి, ఆ తర్వాత లీస్ట్ పెట్టాలి, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే. సో ఇప్పుడు నీకేమన్నాడు ఇక్కడ 4D అని అంటున్నాడు కదా. 4D అంటే ఎస్కి ఎల్ వాల్యూ ఎంత అండి, 0, పీకి ఎల్ వాల్యూ ఎంత, 1,
ఎస్పి డికి ఎంత అండి 2, ఎఫ్కి ఎంత అండి 3 కదా. ఆర్బిటాలు ఎల్ వాల్యూస్ ఇవన్నీ కూడా కదా, యు నో వెరీ వెల్. క్వాంటమ్ నెంబర్స్ దగ్గర నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ వాల్యూ, ఎన్ ప్లస్ ఎల్ వాల్యూస్ మనం చూద్దాం. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అండి 4 ప్లస్ డి అంటే ఎంత తీసుకోవాలి 2 తీసుకోవాలి. 4 ప్లస్ 2. రెండో దానికి ఎంత అవుతుంది 5p, 5 ప్లస్ 1. అలాగే 5f అంటే 5 ప్లస్ 3. అలాగే 6p అంటే 6 ప్లస్ p అంటే ఎంత అండి 1 కదా. 4 ప్లస్ 2 ఎంత అండి 4 ప్లస్ 2 6, 5 ప్లస్ 1 6, 5 ప్లస్ 3 8, 6 ప్లస్ 1 7. సో లీస్ట్ వాల్యూ దేనికి ఉంది ఈ రెండు కదా. ఈ రెండింటికి సేమ్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ఉన్నట్లయితే లీస్ట్ ఎన్ వాల్యూ ఉన్నది. లీస్ట్ ఎన్ వాల్యూ ఉంటే లీస్ట్ ఎనర్జీ ఎప్పుడు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ గా వచ్చినప్పుడు. చూడు ఈ రెండింటికి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ సేమ్ ఉంది. లీస్ట్ ఎన్ వాల్యూ దేనికి ఉంది 4 కదా. కాబట్టి లీస్ట్ ఎనర్జీ దేనికి వస్తుంది అంటే దట్ ఈస్ లీస్ట్ ఎనర్జీ ఈస్ ఫర్ 4d ఈస్ లెస్ దాన్. తర్వాత ఇదిగో 5p. తర్వాత ఏమొస్తుంది దట్ ఈస్ 6 ప్లస్ 1 7 అంటే 6p. ఆ తర్వాత ఏమొస్తుందండి 8 కదా, ఇది 8 అంటే థర్డ్ది ఇది 5f కదా. ఇది ఈ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇది నేను రాసిన దేనికంటే ఇది 4dకి, ఇది 5pకి, ఇది వచ్చేసి 5fకి, ఇది వచ్చేసి 6p. అన్నిటికంటే దేనికి తక్కువ అంటే 4d, ఆ తర్వాత దేనికంటే 5p, ఆ తర్వాత దేనికంటే 6p, ఆ తర్వాత 5f. అంటే ఇది బాగా హైయెస్ట్ ఉంది కాబట్టి వాల్యూ హైయెస్ట్ ఎనర్జీ. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దేర్ అంటే ఏం చెప్తావు నువ్వు? సో విచ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ వన్ చెప్పండి. సో 5f అంటే డిక్రీజింగ్ ఆర్డర్ కదా మనం అడిగాడు. నేనేం రాసా ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసా. అంటే డిక్రీజింగ్ ఆర్డర్ రాయమంటే ఏమవుతుంది 5f ఈజ్ లెస్ దాన్ 6p ఈజ్ లెస్ దాన్ 5p ఈజ్ లెస్ దాన్ 4d అవుతుంది. ఇది ఎక్కడుందో చూడు డిక్రీజింగ్ ఆర్డర్, ఇదేమో ఇంక్రీజింగ్ ఆర్డర్. సో 5f ఈజ్ లెస్ దాన్ 6p ఈజ్ లెస్ దాన్ 5p ఈజ్ లెస్ దాన్ 4d. ఇదిగో చూడు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే లైక్ దట్. లేదా ఇదిగో ఈ ఆర్డర్ కూడా నువ్వు ఫాలో అవ్వచ్చు, దేని తర్వాత ఏది అనేది మాయిలర్స్ డయాగ్రామ్, లేదా ఎన్ ప్లస్ ఎల్ వాల్యూని ఫాలో అవ్వచ్చు ఇందాక చెప్పినట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, బికాస్ ఆఫ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ నియర్లీ సేమ్ అటామిక్ రేడియస్. సేమ్ అటామిక్ రేడియస్ ఉండాలండి. లాంథనాయిడ్ కాంట్రాక్షన్ వల్ల సేమ్ అటామిక్ రేడియస్ దేంట్లో వస్తుంది చూడండి. ఇక్కడ స్కాండియం, ఇట్రియం, డి బ్లాక్ ఎలిమెంట్స్ రాస్తున్నా. స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం కదా. తర్వాత టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, వెనేడియం, నియోబియం, టాంటాలం, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం, అలాగే ఐరన్, రుథేనియము, ఆస్మియం కదా. కోబాల్ట్, రోడియం, ఇరిడియం. తర్వాత ఏమొస్తుంది నికెల్, పెల్లాడియం, ప్లాటినం, నికెల్, పెల్లాడియం, ప్లాటినం, కాపర్, సిల్వర్, గోల్డ్. తర్వాత ఏమొస్తుంది జింక్, కాడ్మియం, మెర్క్యూరీ కదా. ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ 2b గ్రూప్, యు నో వెరీ వెల్ కదా. ఇక్కడ చూడండి లాంథనం తర్వాత 14 ఎలిమెంట్స్ వస్తాయి, దే ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. యాక్టీనియం తర్వాత 14 ఎలిమెంట్స్ వస్తాయి, వాటిని యాక్టినైడ్స్ అంటాం. సో ఈ లాంథనైడ్ లో లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంటుందండి. సైజ్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. అటామిక్ సైజ్, అయానిక్ రేడియస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దిస్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ డ్యూ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్, లెస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ n-2 f ఆర్బిటాల్స్ కదా. సరే, ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల ఇలాగా డిక్రీజ్ అవుతుంది. స్పెషల్ షేప్ ఆర్ డిస్పర్స్డ్ షేప్ ఆఫ్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉండటం వల్ల ఆ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉన్నా కానీ అవి ఎఫ్ ఆర్బిటాల్స్ లేనట్టే. ఇది ఎఫ్ ఆర్బిటాల్స్ అనుకో, ఇది వ్యాలెన్సీ అనుకో, ఇది ఉన్నా లేనట్టే. కాబట్టి ఏమవుతుంది న్యూక్లియస్ అట్రాక్షన్ వ్యాలెన్సీ షెల్ మీదకి వచ్చేసి బాగా దగ్గర లాగేస్తుంది, సైజ్ డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లాంథనాయిడ్ ఎఫెక్ట్ కదా, లాంథనాయిడ్ కాంట్రాక్షన్. సో ఈ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ ఇదిగో ఈ ఎలిమెంట్స్ మొత్తం మీద ఉంటుంది, ఈ పీరియడ్ మొత్తం మీద ఇలాగా. సో ఇప్పుడు ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ జనరల్లీ వాట్ హ్యాపెన్స్, సైజ్ ఏమవుతుందండి ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్, ఇది స్కాండియం అనుకో, ఇది ఇట్రియం, ఇది లాంథనం, ఇలాగే పెరుగుతుంది. ఇది స్కాండియం, ఇది ఇట్రియం, ఇది లాంథనం. ఓకే, ఈ మూడు కంపేర్ చేస్తున్నాయి ఇంతవరకు.
అలాగే టైటానియం జిర్కోనియం హాఫ్నియం కూడా అలాగే ఉండాలి కదా. టైటానియము జిర్కోనియం హాఫ్నియం పెరగాలి కదా. కానీ లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ ఈ హాఫ్నియం టాంటాలం వీటి మీద ఈ పీరియడ్ మీద కూడా ఉండి తగ్గిపోతుంది వాటి సైజ్ కూడా. అంటే ఇది ఇంత లార్జ్ సైజ్ ఉండాల్సింది ఈ సైజ్కే వచ్చేస్తుంది. అప్పుడు ఇది టైటానియం, ఇది వచ్చేసి జిర్కోనియం, ఇది వచ్చేసి హాఫ్నియం. జిర్కోనియం హాఫ్నియం ఆల్మోస్ట్ సేమ్ రేడియస్ వస్తుంది. జిర్కోనియం హాఫ్నియం. ఇక్కడ ఇట్రియం లాంథనం మాత్రం బాగా సైజ్ వేరియేషన్ ఉంటుంది. దీంట్లో లాంథనం ఈజ్ నాట్ ఏ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్. దీంట్లో ఎఫ్ ఆర్బిటాల్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఇది లార్జ్ సైజే ఉంటుంది. కానీ దాని తర్వాత వచ్చే వాటిల్లో తగ్గుతుంది కాబట్టి హాఫ్నియం తగ్గుతుంది, జిర్కోనియం హాఫ్నియం సేమ్ సైజ్ వస్తుంది, టైటానియం స్మాల్ సైజే. తర్వాత ఇక్కడ ఈ సైజ్ ఇంకొంచెం తగ్గుతుంది, ఇది లార్జ్ అవుతుంది, ఇది ఇంకా లార్జ్ ఉండాల్సింది, రెండు సేమ్ అవుతాయి. అంటే ఇక్కడ ఇది ఏ సిరీస్, ఇది 3D సిరీస్ అయితే ఇది వచ్చేసి 4D సిరీస్, ఇది వచ్చేసి 5D సిరీస్. సో 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ లో 4D అండ్ 5D సిరీస్ అంటే ఈ ఇట్రియం తర్వాత వచ్చే 4D అంటే ఎలిమెంట్స్, లాంథనం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ సైజ్ సిమిలర్ గా ఉంటుంది. అంటే దట్ ఈస్ నేనేం చెప్తానంటే ఇలాగా, దట్ ఈస్ జిర్కోనియం సైజ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్నియం, అలాగే నియోబియం అటామిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు టాంటాలం, అలాగే మాలిబ్డినం సైజ్ ఈక్వల్ టు టంగ్స్టన్. చూసా ఇలాగా. అలాగే ఇది కూడా ఇలాగా వస్తుంది, సేమ్ సైజ్ వస్తుంది. మామూలుగా అయితే ఇలా ఇంక్రీజ్ అవ్వాల్సింది, ఈ రెండు కూడా ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది డ్యూ టు లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్. కాబట్టి జిర్కోనియం అండ్ హాఫ్నియం సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా నేను. చూడండి, ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్ ఈస్. ఇది కూడా సేమ్ దీని మీద ఇచ్చాడు. ఏది? స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం, టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, వెనేడియం, నియోబియం, టాంటాలం, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం, ఐరన్, రుథేనియం, ఆస్మియం, కోబాల్ట్, రోడియం, ఇరిడియం, నికెల్, పెల్లాడియం, ప్లాటినం కదా. హలో, అవును చెప్పు. సరే నేను తీసుకుంటాలే. రైట్, ఓకే రైట్. నికెల్, పెల్లాడియం, ప్లాటినం, కాపర్, సిల్వర్, గోల్డ్, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఓకే కదా. ఇప్పుడు ఏమంటాడు? డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, అది చూడండి. డిక్రీజింగ్ ఆర్డర్, అవునా? ఏదంట? సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ, సెకండ్ ఐపి డిక్రీజింగ్ ఆర్డర్ లో చెప్పాలి కదా. ఏమేమి ఎలిమెంట్స్? టైటానియం ఒకటి, వెనేడియము, క్రోమియము, మ్యాంగనీస్. ఇదిగో ఈ 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు. సో అటామిక్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. ఇది 22 లేదా మనకు తెలిసి కూడా ఉండాలి, అవి తప్పదు. ఇది 24, ఇది 25 కదా. మరి ఇలా ఉన్నాయి. దీనికి కాన్ఫిగరేషన్ రాయండి, మీకు తెలిసిపోతుంది దేనికి ఎక్కువ దేనికి తక్కువ అనేది మీకే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇది టైటానియం కదా, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్ మనకి ఇచ్చినటువంటివి నేను ఇక్కడ రాశాను. దీని అటామిక్ నెంబర్ 22 అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? 22. దీంట్లో 23, దీంట్లో 24, దీంట్లో 25. ఎలక్ట్రాన్స్ కూడా అన్నే కదా ఉండేది, 22, 23, 24, 25. అటామిక్ నెంబర్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదా. ఇప్పుడు చూడు ఎందుకు రాశాను అనేది నీకు తెలుస్తుంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేది కంపారిజన్ కోసం అన్నమాట. సో ఇప్పుడు టైటానియం 22 కదా, టైటానియం దీనికి కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 అవుతుంది. దీనికి 4s2 3d1 ఉంటుంది స్కాండియంకి. తర్వాత ఇది 4s2 3d2 ఉంటుంది.
ఓకే, అలాగే నేను రెండోది కూడా రాస్తా, మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి అన్ని కూడా. డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఉపయోగం లేదు కదా. తర్వాత వెనేడియం ఎంత సార్? వెనేడియం 23. దీని కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3 కదా. మరి క్రోమియంకి రాస్తున్నా నేను. ఎనాబులస్ కాన్ఫిగరేషన్ కదా నీకు తెలుసు. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 అవునా. అది క్రోమియం. మ్యాంగనీస్ ఏమవుతుంది? 25 కదా. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5 అవుతుంది. దీంట్లోకి వస్తుంది ఆ ఎలక్ట్రాన్ కదా. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసేయి. ఒక ఎలక్ట్రాన్ పోవటం అంటే 4s లోది పోతుంది. 4s చివరిలో ఉంటుంది, 3d లోపల ఉంటుంది. అయితే ముందు 4s ఎందుకు రాస్తున్నావు అంటే లెస్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, 3dకి మోర్ ఎనర్జీ కాబట్టి లెస్ ఎనర్జీ ఉన్న ఆర్టాస్ లోకి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ వెళ్తాయి కదా ఆపో ప్రిన్సిపల్ ప్రకారం. కాబట్టి 4s ముందు రాసి తర్వాత 3d రాస్తాం. ఆటంలో ఉండేటప్పుడు మాత్రం 4s చివరిలో ఉంటుంది. ఇది 4s అనుకుంటే ఇది 3d. కాబట్టి బయట ఎలక్ట్రాన్స్ పోతాయి, ఎస్ లో ఎలక్ట్రాన్స్ పోతాయి. ముందు ఒక ఎలక్ట్రాన్ పోయింది, అప్పుడు ఏమైంది? ఇది 4s1 3d2 అయింది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పోయింది, 4s లోదే పోతుంది. ఎప్పుడు 3d లో పోదు, s లో పోయిన తర్వాత d లోకి పోయేది. ముందు బయట ఉన్నవి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ d లోకి పోయేవి. 3d3 అలాగే ఉంది. ఇక్కడ చూడు, ఈ 4s1 పోయింది, 0 అయిపోయింది. 3d5 అలాగే ఉంది. ఇక్కడ చూడు, ఇది 4s1 3d5. ఇది ఒక ఎలక్ట్రాన్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ దేని నుంచి ఈజీగా తీసేయవచ్చు. ఇప్పుడు ఇది సెకండ్ ఐపి. ఈ వాల్యూస్ చూడు దేనికి ఎక్కువ అనేది. ఇక్కడ చూడు 4s0 3d5 కదా. 3d5 అంటే డిలో 5 ఎలక్ట్రాన్స్ కదా ఉంటాయి. డిలో ఓకే, డిలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇలాగా డి ఆర్బిటాల్స్ 5 ఉంటాయి. 1 2 3 4 5 కదా. మరి ఇదంతా 3d5 స్టేబుల్ గా ఉంటుంది. హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ కదా, స్టేబుల్. కాబట్టి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇది హైయెస్ట్ ఎనర్జీ, అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ ఫస్ట్. ఇది హైలో. ఓకే, దాని తర్వాత దేని నుంచి తీసేయవచ్చు సార్? దాని నుంచి దేనిలో నుంచి తీసేయవచ్చు అని అంటే ఇదిగో ఇది 4s1 3d5. ఇక్కడ 4s1 4s1 కాకపోతే ఇక్కడ చూడు ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 22 ప్రోటాన్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 23 ఉన్నాయి. దీంట్లో 24 ఉన్నాయి. దీంట్లో 25 ఉన్నాయి. సో ఇప్పుడు చూడు, ఇది 4s1, ఇది కూడా 4s1, ఇది 4s1, 3 4s1లే. ఇప్పుడు వీటిల్లో దేనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయటం ఈజీ అవుతుంది అని అంటే ఏం చెబుతావు నువ్వు? దేని నుంచి తీసేయవచ్చు? క్రోమియం తర్వాత మ్యాంగనీస్ నుంచి తీసేయవచ్చు. ఈ 1 ఎలక్ట్రాన్ మ్యాంగనీస్, ఇది సెకండ్ పొజిషన్ మ్యాంగనీస్. ఓకే, ఆ తర్వాత దేని నుంచి తీసేయవచ్చు? డిక్రీజింగ్ ఆర్డర్ కదా రాయమన్నాడు మనల్ని, అది 2. ఆ తర్వాత నెక్స్ట్ వెనేడియం నుంచి తీసేయటం ఈజీ అవుతుంది. ఇది థర్డ్ ప్లేస్. ఆ తర్వాత లాస్ట్ ఇది ఒక ఎలక్ట్రాన్, దాని నుంచి తీసేయవచ్చు. సో ఇప్పుడు నీకు ఏది కరెక్ట్ ఆర్డర్, ఎందుకు రీజన్ అర్థమైందా? ఇక్కడ ఏముంది? అన్ని 3d5 ఉంది, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్ స్టేబుల్ గా ఉంటాయి, హాఫ్ ఫీల్డ్ స్టెబిలిటీ కాబట్టి హైయెస్ట్ ఎనర్జీ కావాలి. ఓకే, అది పోయిన తర్వాత ఇంకా 3 ఉన్నాయి కదా, 4s1 కదా. మరి దేనిలో నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి అని అంటే నెక్స్ట్ మ్యాంగనీస్. ఎందుకు సార్ అంటే ఇక్కడ 25 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ బాగా లాగేస్తాయి కాబట్టి సైజ్ తక్కువగా ఉంటుంది, దీని నుంచి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇది సెకండ్ పొజిషన్. ఆ తర్వాత ఇక్కడ 23 ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత ఇది వస్తుంది వెనేడియం. లాస్ట్ లో ఏమొస్తుందంటే టైటానియం. ఎందుకంటే దాంట్లో ఉన్నది 22 ప్రోటాన్సే. ఇది బాగా అట్రాక్ట్ చేయలేవు కాబట్టి అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, బాగా దూరంగా జరిగి ఉంటాయి న్యూక్లియస్ కి. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ దీని నుంచి తీసేయటం ఈజీ అన్నిటికంటే. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది సార్ అంటే హైయెస్ట్ ఎనర్జీ దేనికి వస్తుంది అంటే ఏం చెప్తావు నువ్వు? ఈ ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ అంటే ఏం చెప్పాలి నువ్వు? ఇదిగో క్రోమియం ఈస్ గ్రేటర్ దాన్, మ్యాంగనీస్ ఈస్ గ్రేటర్ దాన్, వెనేడియం ఈస్ గ్రేటర్ దాన్ టైటానియం.
తెలిసిందా ఎందుకో? ఒకసారి చూడండి, మీరు జాగ్రత్తగా వీడియో రెండోసారి కూడా మీరు రీప్లే చేసి చూసినట్లయితే ఇంకా ఏమైనా తెలియకపోతే క్లారిటీ వచ్చేస్తుంది నీకు. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, ఎలిమెంట్ ఆఫ్ విచ్ అటామిక్ నంబర్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ? హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూప్ ఏది అండి? హ్యాలోజన్స్. హ్యాలోజన్స్ ఆర్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? హ్యాలోజన్స్ 7th A group elements. 7th A group elements are also called as 17th group IUPAC system prakaram. 17th group kada. They have high electron affinity or high electron gain enthalpy in the periodic table. Periodic table lone highest electron affinity unna elements evi ante హ్యాలోజన్స్. ఏంటి సార్ ఆ ఎలిమెంట్స్? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రాడైన్. ఆస్ట్రాడైన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ పక్కన పెట్టండి. ఇది ఫ్లోరిన్. క్లోరిన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ వాట్ హ్యాపెన్స్? ఇంక్రీజెస్ కదా, ఇలా ఉంది. సో ఇన్ ఎవ్రీ పీరియడ్ విచ్ ఎలిమెంట్స్ హ్యావ్ స్మాలెస్ట్ సైజ్? ఇన్ ఎవ్రీ పీరియడ్ which group elements have smallest size ante 7th A group or halogens or 17th group elements have smallest size. Okay, మరి ఈ smallest size కూడా from top to bottom what happens? Increases కదా. స్మాలెస్ట్ atom ఏమవుతుంది అప్పుడు? ఫ్లోరిన్. సో స్మాలర్ ది సైజ్ అయితే highest electron affinity or electron gain enthalpy smallest size ఉంటే అంటే ఫ్లోరిన్ కి హైయెస్ట్ ఉండాలి, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్ రావాలి. కానీ ఎలా ఉంటుందంటే ఫ్లోరిన్ తర్వాత ఫ్లోరిన్, ఆ తర్వాత బ్రోమిన్, ఆ తర్వాత అయోడిన్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రైట్ ఆర్డర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దేనికి ఎక్కువ వచ్చింది? క్లోరిన్ కి. ఎందుకు సార్ ఫ్లోరిన్ కంటే క్లోరిన్ కి ఎక్కువ వచ్చింది? ఇదే స్మాల్ సైజ్ కదా అంటే దానికి రీజన్ అది కూడా తెలియాలి మీకు. ఏంటంటే ఆ రీజన్ యు నో వెరీ వెల్ ఐ థింక్. ఫ్లోరిన్ అటామిక్ నంబర్ 9 కదా, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5 కదా, 2 ఆర్బిట్స్. s లో 2 ఉన్నాయి, p లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5. అలాగే క్లోరిన్ తీసుకో, 17 కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5 కదా, ఇలా ఉంది. లాస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఇలాగా ఉన్నాయి కదా, 1 2 3 4 5 కదా. సో ఇప్పుడు చూడు, 2s2 2p5 3s2 3p5. సో ఇక్కడ 1 2 ఆర్బిట్స్ ఉన్నాయి ఫ్లోరిన్ లో కదా, 1s, ఆ తర్వాత 2s 2p. అలాగే దీంట్లో ఏముంది? క్లోరిన్ లో ఇది ఫ్లోరిన్. క్లోరిన్ లో ఏముంది? ఇది న్యూక్లియస్, 1s 2s 2p. మళ్ళీ ఏముంది? 3s 3p కూడా ఉంది. ఇది క్లోరిన్. ఇది 17 ఎలక్ట్రాన్స్, దీంట్లో 9 ఎలక్ట్రాన్స్ కదా. ఈ 17 ఎలక్ట్రాన్స్ దూరంగా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ లార్జ్ సైజ్ కాబట్టి దూరంగా ఉంటాయి. ఇక్కడ ఫ్లోరిన్ స్మాల్ సైజ్ కాబట్టి 9 ఎలక్ట్రాన్స్ కూడా కాంపాక్ట్ గా ఉంటాయి. అవునా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఇస్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇప్పుడు చూడు, దీంట్లో ఎలక్ట్రాన్ ఈజీగా వెళ్ళిపోతుంది కదా. ఎందుకని? ఎలక్ట్రాన్స్ దూరంగా ఉన్నాయి, రిపల్షన్స్ లెస్. ఇక్కడ ఎలక్ట్రాన్ లోపలికి ప్రవేశపెట్టాలి అని అంటే యూ హ్యావ్ టు సప్లై ఎనర్జీని సప్లై చేసి లోపల పంపాలి. ఎందుకు? ఇవి ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ ఉంది, రిపల్షన్. మళ్ళీ కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ మీద కూడా నెగిటివ్ ఛార్జ్, ఇంకా రిపల్షన్ పెరిగిపోతుంది, లోపలికి రానివ్వదు, లోపల బలవంతంగా ప్రవేశపెట్టాలి. కాబట్టి హై ఎనర్జీని మనం సప్లై చేయాలి. అంటే ఇక్కడ ఎనర్జీ గెయినింగ్ ఎనర్జీ ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత రిలీజింగ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రిలీజింగ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కాబట్టి కొంత ఎనర్జీ గెయిన్ చేస్తుంది కాబట్టి నెట్ రిలీజ్డ్ ఎనర్జీ తగ్గిపోతుంది, ఇక్కడ నెట్ రిలీజ్డ్ ఎనర్జీ పెరుగుతుంది కంపారిటివ్లీ. కాబట్టి క్లోరిన్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అటామిక్ నెంబర్ ఎంత అంటే క్లోరిన్ ది 17, అది ఓకే. 35 బ్రోమిన్, ఓకే. 9 అనేది ఫ్లోరిన్, ఇది
క్లోరిన్, ఇది 35 అనేది బ్రోమిన్ అండి. బ్రోమిన్ కి ఎంత? ఇది బ్రోమిన్, ఇది క్లోరిన్, ఇది ఫ్లోరిన్, ఇది అయోడిన్. హైయెస్ట్ దేనికంటే క్లోరిన్, రైట్? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దేర్, రైట్? ఓకే, సో ఈ విధంగా మీరు రీజనింగ్ తో సహా నేర్చుకోవాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను నేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఐసోఎలక్ట్రానిక్ సిరీస్? చూడండి, ఐసోఎలక్ట్రానిక్ సిరీస్ కానిది ఏది అంటున్నాడు. క్లోరైడ్, ఫాస్ఫైడ్, ఆర్గాన్ ఇచ్చాడు. క్లోరైడ్ అంటే 17 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 కదా. ఇక్కడ ఫాస్ఫరస్ 15 అటామిక్ నంబర్, 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది. ఆర్గాన్ 18 ఎలక్ట్రాన్స్ కదా. ఇది 18 అయింది, ఇది 18, ఇది 18. ఎస్, ఇది ఐసో ఎలక్ట్రానిక్ ఫస్ట్ది. సెకండ్ చెక్ చేస్తున్నా. N3 మైనస్ Ne అండ్ Mg2+ అన్నాడు కదా. ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఏంటి? సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉన్నాయి అన్నాడు. విచ్ ఇస్ నాట్ అంటున్నాడు. నాట్ ఐసో ఎలక్ట్రానిక్. నాట్ అంటే సేమ్ గా లేనిది. ఇదిగో ఇందులో సేమ్ వచ్చింది, ఇది మన ఆన్సర్ కాదు. దీంట్లో చెక్ చేద్దాం. 7 + 3, 7 అటామిక్ నంబర్, 7 ఎలక్ట్రాన్స్, ఇంకో 3 గెయిన్ చేసింది. ఇక్కడ నియాన్ అంటే 10 అటామిక్ నంబర్, మెగ్నీషియం 12, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది +2 అంటే. ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్ కదా. ఇది ఐసో ఎలక్ట్రానిక్ కానిది గమనించాలి. ఇది కూడా మన ఆన్సర్ కాదు. మూడోది చెక్ చేద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? B+3 ఇచ్చాడు, హీలియం ఇచ్చాడు, Li+ ఇచ్చాడు. బోరాన్ అంటే ఎంత? 5 -3 +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిందనండి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హీలియం 2 ఎలక్ట్రాన్స్ కదా, అలాగే ఉన్నాయి. లిథియం ఎంత? అటామిక్ నెంబర్ 3 -1, 3లోంచి 1 పోతే 2. ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్. ఐసో ఎలక్ట్రానిక్ కానిది గమనించాలి. నాలుగోది చెక్ చేయి. ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ? N3- నైట్రోజన్, N3- S2- Cl- అన్నాడు కదా. నైట్రోజన్ 7, 3- అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, 10 ఎలక్ట్రాన్స్. సల్ఫర్ 16 కదా, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది, అంటే 18 ఎలక్ట్రాన్స్. క్లోరిన్ 17 + 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, 18 ఎలక్ట్రాన్స్. ఈ రెండిట్లో చూడు 18 ఉన్నాయి, దీంట్లో 10 ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దే. మిగతావన్నీ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మాక్సిమం సైజ్ ఆఫ్ ఫస్ట్ మెంబర్ ఆఫ్ పీరియడ్ ఈస్ డ్యూ టు. చూడు, ఏ పీరియడ్ లోనైనా కానీ, ఇదిగో ఏ పీరియడ్ అయినా ఫస్ట్ ఆటమ్ స్మాల్ సైజ్ ఉంటుంది, లాస్ట్కి వెళ్ళేసరికి బిగ్గర్ సైజ్. మళ్ళీ ఇక్కడ దానికంటే పెరుగుతుంది, తగ్గుతుంది, మళ్ళీ లార్జ్ అవుతుంది. సో ఇలాగా పెరుగుతూ ఉంటుంది. ఇది 1A గ్రూప్. ఇది లార్జ్ సైజ్. వెళ్ళే కొద్దీ సైజ్ ఏమైపోతుంది? తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ దీనికంటే ఇది లార్జ్ సైజ్, ఇంకా పెరుగుతుంది ఇది. దాని తర్వాత ఇటు వెళ్ళే కొద్దీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ తగ్గిపోతుంది. ఇది 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్ లార్జెస్ట్ సైజ్ ఉంటాయి ఇన్ ఎవ్రీ పీరియడ్. ఇది చూడు, ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ఎవ్రీ పీరియడ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ హ్యావ్ లార్జెస్ట్ సైజ్. ఇది 1A గ్రూప్ కంటే, ఇది 1A గ్రూప్ కదా, దీనికంటే ఇదే లార్జ్ సైజ్ అనమాట. 0 గ్రూప్ లార్జెస్ట్ సైజ్ ఆఫ్ ఆటమ్. ఓకే, స్మాలెస్ట్ ఇన్ ఎవ్రీ పీరియడ్. ఇందాక చెప్పాను కదా, ఇన్ ఎవ్రీ పీరియడ్ హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ హ్యాస్ స్మాలెస్ట్ సైజ్ ఆఫ్ ఆటమ్. ఇదిగో ఇది 7th A గ్రూప్ ఇక్కడ వచ్చేటటువంటి. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. సో ఇక్కడ 1A గ్రూప్ లార్జ్ సైజ్ ఉండడానికి కారణం ఏంటి? సపోజ్ ఇక్కడ చూడు, వాట్ యు కాల్, ఇలా రాస్తా నేను. 1A గ్రూప్ ఎలిమెంట్స్ రాస్తాను. నౌ లుక్ ఎట్ ద బోర్డ్. ఇదిగో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబీడియం, సీజియం, ఫ్రాన్షియం అలాగ ఉన్నాయి. ఓకే, ఇది హైడ్రోజన్ ఫస్ట్ది. ఓకే, హైడ్రోజన్, ఇది లిథియం, ఇది సోడియం, ఇది పొటాషియం, ఇది రూబీడియం. ఓకే, ఇది సీజియం, లాస్ట్ ది ఫ్రాన్షియం, రేడియో యాక్టివ్. సైజ్ వాట్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఫస్ట్ పీరియడ్ కంటైన్స్ ఓన్లీ 1 ఆర్బిట్, సెకండ్ కంటైన్స్ 2, థర్డ్ కంటైన్స్ 3,
fourth period contains 4, fifth period contains 5 orbits, sixth period contains 6 orbits. ఇలాగా. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అటామిక్ నెంబర్ చూడు 1, 3, 10, 11, 19, ఆ తర్వాత 37, ఆ తర్వాత 55, ఆ తర్వాత 87 కదా. సో ప్రోటాన్స్ పెరుగుతున్నాయి న్యూక్లియస్ లో. సో ఇదంతా ఏంటి, అటామిక్ నంబర్ నేను రాసింది. సో అటామిక్ నంబర్ ఇండికేట్స్ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదా. ఎలక్ట్రాన్స్ ఎన్నో, ప్రోటాన్స్ అన్నే కదా. సో కాబట్టి ఇలాగ సైజ్ ఇంక్రీజ్ అయింది, ఆర్బిట్స్ పెరిగాయి. కాబట్టి ఇక్కడ 55 ప్రోటాన్స్ ఉన్నప్పటికీ న్యూక్లియస్ లో ఈ ఎలక్ట్రాన్స్ లాగలేదు. ఓకే, మరి మోర్ నెంబర్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు బాగా లాగాలి కదా, లాగట్లా. దాన్నే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటారు. జెడ్ ఎఫెక్ట్ అంటారు. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, డిక్రీజెస్ డౌన్ ది గ్రూప్, డిక్రీజెస్ డౌన్ ది గ్రూప్, తగ్గుతుంది. జెడ్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి న్యూక్లియస్ బాగా అట్రాక్ట్ చెయ్యదు అని. సో అట్రాక్ట్ చేసేది ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది, పైన, కిందకు వచ్చేసరికి తగ్గిపోతుంది. కాబట్టి ఎలక్ట్రాన్స్ దూరంగా జరుగుతాయి. అంటే దట్ మీన్స్ ఆర్బిట్స్ దూరంగా జరుగుతాయి, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్ డౌన్ ది గ్రూప్, దట్ ఈస్ వై సైజ్ వాట్ హ్యాపెన్స్, ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అదేగా అడిగాడు. మాక్సిమం సైజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ పీరియడ్ ఈస్ డ్యూ టు, పీరియడ్ లో ప్రతి దాంట్లో, అంటే నేను ఇట్లా డౌన్ ది గ్రూప్ చెప్పాను, పీరియడ్ లో కూడా ఏమవుతుంది, ఫస్ట్ దాంట్లో తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి పీరియడ్ లోనూ ఆ ఎలిమెంట్ లో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉండటం వల్ల సైజ్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యు కాల్ మినిమం జెడ్ ఎఫెక్ట్. ఆన్సర్ దీనికి రైట్. నెక్స్ట్ దానికి వెళ్తున్నా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఇందాక చేశాక సేమ్ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. సో ఇచ్చుడు కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఐపీ, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఐపీ అంటే చూడండి, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఐపీ, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఐపీ చూడు. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, ఆ తర్వాత నియాన్. ఇది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ కదా. ఇక్కడ ఎలా ఉంటుంది, లిథియం 1s2, బెరీలియం 1s1 అండి, ఇది 1s1, ఇది 1s2. ఇక్కడ నేను ఇలాగ రాస్తాను, లుక్ ఎట్ ద బోర్డ్. ఇది 1s1, ఇది 1s2. దీన్ని ఏమంటాం 1s2, 2s1. దీనికి ఏమవుతుంది 1s2, 2s2. నైట్రోజన్కి ఏమైంది 1s2, 2s2. 1s2 ఎందుకు 1s2, 2s2, 2p1 రాశాను. సరే మళ్ళీ రాస్తా చూడండి. ఇక్కడ జస్ట్ మీకు మొత్తం అవసరం లేదు. ఇక్కడ బోరానికి ఏమవుతుంది 1s2, 2s2 అండి. ఇది 1s2, 2s2. ఇక్కడ ఏమవుతుంది బోరానికి 2s2, 2p1 అది రాయాలి. ఇక్కడ ఏమైంది 2s2, 2p2. ఇదేమైంది 2s2, 2p3. మరి ఆక్సిజన్కి ఏమైందండి 2s2, 2p4 అవుతుంది. క్లోరిన్ ఏమైంది 2s2, 2p5. నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2s2, 2p6 కదా. ఇది కాన్ఫిగరేషన్స్, యు నో వెరీ వెల్ కదా, రైట్ కదా. ఇది కాన్ఫిగరేషన్. సో మరి ఇలా ఉన్నట్లయితే ఇక్కడ చూడు, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ వాట్ హ్యాపెన్స్, డిక్రీజెస్. ఇది నియాన్ లాస్ట్ కదా. సో ఐపీ వాల్యూస్ ఎలా ఉండాలి మామూలుగా, ఇది లార్జ్ సైజ్ కాబట్టి వీ కెన్ రిమూవ్ ఈజీలీ కదా. లార్జ్ సైజ్ కాబట్టి ఎలక్ట్రాన్ దూరంగా ఉంటుంది కాబట్టి న్యూక్లియస్ నుంచి వీ కెన్ రిమూవ్ ఈజీలీ.
ఇక్కడ స్మాల్ సైజ్ కాబట్టి న్యూక్లియస్ కి దగ్గరలో ఉంటుంది, బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దీని నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలి అని అంటే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి నువ్వు. సో ఐపీ వాల్యూస్ ఇలా ఉండాలి. ఏమని? లిథియం ఈజ్ లెస్ దాన్, బెరీలియం ఈజ్ లెస్ దాన్, బోరాన్ ఈజ్ లెస్ దాన్, కార్బన్ ఈజ్ లెస్ దాన్, నైట్రోజన్ ఈజ్ లెస్ దాన్, ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్, ఫ్లోరిన్. ఓకే, మరి అన్నిటికంటే దేనికి ఎక్కువ ఉంటుంది అంటే అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇక నియాన్కి. ఎందుకంటే ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్, ఇది ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ కాబట్టి అన్నిటికంటే హైయెస్ట్ ఐపీ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ చూడు. ఫస్ట్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 2s2 2p1 ఉంది, ఇక్కడ 2s2 ఉంది. ఇది ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్. ఇక్కడ 2s2 ఉంది, దీంట్లో 2pలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. దీన్ని తీసేయటం ఈజీ కాబట్టి లిథియం ఈజ్ లెస్ దాన్, ఎందుకంటే లార్జెస్ట్ సైజ్ కాబట్టి. తర్వాత ఏం రావాలి? బెరీలియం రావాలి, బెరీలియం. కానీ బోరాన్ తర్వాత బెరీలియం. ఓకే, బెరీలియం తర్వాత ఏం రావాలి? బోరాన్ రావాలి. కానీ బోరాన్లో P1 ఉంది కాబట్టి బెరీలియం కంటే దీనికి తక్కువగా ఉంటుంది. బెరీలియం ఈజ్ గ్రేటర్ దాన్ బోరాన్ వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత బోరాన్ తర్వాత కార్బన్. ఇక్కడ అటామిక్ నెంబర్ తెలుసు కదా నీకు, లిథియం 3 4 5 6 7 8 9 10 కదా. ఇక్కడ కార్బన్ లో 6 ప్రోటాన్స్ ఉండి బాగా లాగేస్తుంది కాబట్టి కార్బన్ కి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? నైట్రోజన్ లో చూడు 2p3 అంటే 3 హాఫ్ ఫీల్డ్ కాబట్టి కార్బన్ కంటే నైట్రోజన్ కి ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ కంటే ఆక్సిజన్ కి తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ హాఫ్ ఫీల్డ్ వచ్చాయి, ఇక్కడ బెరీలియం కి ఫుల్ ఫీల్డ్ వచ్చాయి. ఆ తర్వాత ఆక్సిజన్ ఈజ్ లెస్ దాన్ ఏమవుతుంది? ఫ్లోరిన్ కదా. సో ఇలాగ ఉండాలి. ఇప్పుడు ఇది చూసుకో, దీన్ని బట్టి నువ్వు చెప్పు. బెరీలియంకి ఎక్కువ ఎందుకు వచ్చిందండి? ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ 2s2. నైట్రోజన్కి ఎక్కువ ఎందుకు వచ్చిందండి? హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్స్ 3 ఎలక్ట్రాన్స్ ఇలా ఉండడం. మరి దీనికి ఇంకా హైయెస్ట్ ఎందుకు వచ్చింది? 2s2p6 అంటే ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ కదా. 1 2 3 4 5 6 మొత్తం, రైట్, లైక్ దట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇది కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. లిథియం ఈజ్ లెస్ దాన్, బోరాన్ ఈజ్ లెస్ దాన్, బోరాన్ కంటే బెరీలియంకి ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత కార్బన్. ఇది కూడా కరెక్టే. ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ చూడు, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ఉంది? ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్. అన్నిటికంటే దేనికి ఎక్కువ వస్తుంది అంటే ఫ్లోరిన్కే ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత దేనికి ఎక్కువ వస్తుంది అంటే ఆక్సిజన్ తర్వాత నైట్రోజన్కి ఎక్కువ వస్తుంది, హాఫ్ ఫీల్డ్. ఆ తర్వాత ఆక్సిజన్, అన్నిటికంటే ఎక్కువ దేనికి అంటే ఫ్లోరిన్, ఆ తర్వాత నైట్రోజన్, ఆ తర్వాత ఆక్సిజన్. ఫ్లోరిన్ ఎక్కువ ఎందుకంటే స్మాల్ సైజ్, నైట్రోజన్ ఎక్కువ ఎందుకు అని అంటే హాఫ్ ఫీల్డ్, ఆక్సిజన్ లో నైదర్ హాఫ్ ఫీల్డ్ ఫుల్ ఫీల్డ్ కాబట్టి దీనికి లీస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. అలాగే బెరీలియం, నైట్రోజన్, నియాన్ కంపేర్ చేయి. బెరీలియం, నైట్రోజన్, నియాన్ అన్నిటికంటే దేనికి ఎక్కువ? నియాన్ కంప్లీట్లీ ఫీల్డ్ కాబట్టి. ఆ తర్వాత నైట్రోజన్ హాఫ్ ఫీల్డ్, ఆ తర్వాత బెరీలియం లీస్ట్. కంపారిటివ్లీ బెరీలియం ఇక్కడ ఉంది కాబట్టి దీనికి తక్కువ ఉంటుంది. లార్జ్ సైజ్ కదా ఇది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ వాట్ హ్యాపెన్స్? డిక్రీజెస్ కదా. దీని నుంచి ఈజీగా తీసేయవచ్చు. దీంట్లో హాఫ్ ఫీల్డ్, దీంట్లో ఫుల్ ఫీల్డ్. ఫుల్ ఫీల్డ్ ఉంటే బాగా ఎక్కువ, తర్వాత హాఫ్ ఫీల్డ్, తర్వాత ఇది బెరీలియం ఫుల్ ఫీల్డ్ అయినప్పటికీ లార్జ్ సైజ్, ఆటమ్ సైజ్ ఏమవుతుంది? ఇలా ఉంటుంది. నియాన్ లార్జ్ సైజ్ ఉన్నప్పటికీ ఫుల్ ఫీల్డ్ కాబట్టి హైయెస్ట్, నైట్రోజన్ హాఫ్ ఫీల్డ్ కాబట్టి హైయెస్ట్. ఇది బెరీలియం NS2s2 ఉన్నప్పటికీ లార్జ్ సైజ్ కాబట్టి కంపారిటివ్లీ లో ఐపీ. కాబట్టి అన్ని కూడా కరెక్టే, ఏబిసి 3 కూడా కరెక్టేను. జాగ్రత్తగా గమనించండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్? దేంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటున్నాడు. దేంట్లో రిలీజ్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. ఇదిగో ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సిన ఎనర్జీ, ఇది అబ్జార్బ్. ఫస్ట్ వన్ అబ్జార్బ్. ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే నువ్వు ఎనర్జీ అప్లై చేయాలి.
అది X మైనస్ కావచ్చు, న్యూట్రల్ ఆటమ్ కావచ్చు. సో ఫస్ట్ దాంట్లో అబ్జార్బ్ అవుతుంది. సెకండ్ వన్, ఇదిగో ఒక మైనస్ ఉంది కదా, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసావు. యాడ్ చేయాలి అని అంటే సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే సెకండ్ ఐపి ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ఎండోథెర్మిక్. ఎందుకనంటే ఇప్పుడు ఆక్సిజన్ లో 8 ప్రోటాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 ప్రోటాన్స్ అలాగే ఉన్నాయి, 9 ఎలక్ట్రాన్స్ అయినాయి. ఏది ఓ మైనస్ లో, ఇది ఓ మైనస్, 9 ఎలక్ట్రాన్స్ అయినాయి. ఇంకో ఎలక్ట్రాన్ ని సెకండ్ ఎలక్ట్రాన్ ని పెడుతున్నట్టు ఓ మైనస్ కి ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నావు. ఇది ఓ మైనస్, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నావు. ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ పెరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ టు సప్లై. కాబట్టి ఇక్కడ కూడా ఎండోథెర్మిక్ రియాక్షన్. ఇది అబ్జార్బ్ అవుతుంది, ఇక్కడ కూడా అబ్జార్బ్ అవుతుంది, మీన్స్ ఎండోథెర్మిక్. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం. ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసి O+ గా మార్చాలి అని అంటే ఆ ఎనర్జీని సప్లై చేయాలి. ఇక్కడ కూడా అబ్జార్బ్ అవుతుంది. ఇదిగో ఒక ఆటం ఉంది ఆక్సిజన్, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. ఫస్ట్ ఆ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఇప్పుడు O- అయింది, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అంటాం. సో ఇక్కడ ఎనర్జీ అనేది ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. మిగతా మూడిట్లో అబ్జార్బ్ అవుతుంది, ఇక్కడ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంట. ఓకే, సో an element recently discovered is UNB అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, UUB అంటాడు, UUB. ఓకే, దాని కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? UUB అంటే ఏంటి? U అంటే అన్, ఓకే, బియ్యం. మరి ఐఓపాక్ సిస్టమ్ ఉంటుంది దాన్ని నేర్చుకోవడానికి. చూడు ఇక్కడే చెప్పేస్తాను నేను. 0ని నిల్ అనాలి, 1 ఉంటే అన్ అనాలి, 2 ఉంటే బై అనాలి, 3 ఉంటే ట్రై అనాలి, 4 ఉంటే క్వాడ్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెక్స్ కదా. హెక్స్ సెప్ట్ అనాలి ఇక్కడ, సెప్ట్. ఓకే, సెప్ట్. మరి 8 ఉంటే ఆర్ట్ అనాలి, 9 ఉంటే ఇన్ అనాలి, INN. దీనికి నిల్ కదా, ఎన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది యు, ఇది బి, ట్రైయంలో టి, క్వాడియంలో క్యూ, పెంటియంలో పి, హెక్సియంలో హెక్స్, సెప్టియంలో ఎస్, ఆక్టియంలో ఓ, ఇన్నియంలో ఐ. ఓకే, మరి చివరిలో IUM యాడ్ చేయాలి. ఎండ్లో IUM యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను UUB అంటే ఏంటి? యు అంటే ఏంటి? ఇక్కడ ఏమర్థమైంది? యు అంటే 1 అని, 1 అంటే అన్ కదా. యు రాశాడు కాబట్టి అన్నాను. రెండోది కూడా యు ఉంది కాబట్టి అన్ అంటే 1 అని, 1 అన్ అంటే 1. బియ్యం, BI అన్నాడు. BI అంటే ఏంటి? 2 అని, 2 BI. చివరిలో ఏం రావాలి? IUM. I ఆల్రెడీ ఉంది కాబట్టి UM చేర్చేసి అనాన్ బియ్యం అని అర్థం. దీని అబ్రివేషన్ ఎన్లార్జ్ చేస్తే. సో 112 అటామిక్ నంబర్ ఉంటే దాని కాన్ఫిగరేషన్ ఏంటి సార్? సో చూడు, ఇక్కడ క్రిప్టాను, జినాను, రేడాన్ ఇచ్చాడు కదా. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ 2 రేడాన్. క్రిప్టాన్ అంటే ఎంత అండి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ కదా. హీలియం 2, నియాన్ 10, ఆర్గాన్ 18, ఇది 36, 54, ఆ తర్వాత 87 కదా. ఇలా ఉన్నాయి. క్రిప్టాన్ అంటే 36, క్రిప్టాన్ అంటే 36 ప్లస్ ఫస్ట్ చెబుతున్నా నేను, క్రిప్టాన్ అన్నాడు కాబట్టి 36 ప్లస్ 5s2లో 2 ఎలక్ట్రాన్లు ప్లస్ 10d మొత్తం ఎన్ని అయినాయి? 30, 40, 46, 47, 48 అయినాయి. కాదు కదా, మనకి ఎంత రావాలి?
112 రావాలి. అది తప్పు. రెండోది చూసుకో, జినాన్ అంటే ఎంత అండి? 54. 54తో పాటు ఏముంది ఇక్కడ? 6s2 4f14 d8 5d8 కదా, +2 +14 +8 కదా, ఎంత అయింది? 50 60 68 68 69 70 71 కదా, 72 73. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 54 2 14 8 కదా, 12 +2 14 18 5 6 7 78 అయింది. ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూసుకో, ఏమిచ్చాడు? రేడాన్ ఎంత? థర్డ్ ఆప్షన్ రేడాన్ చెప్పాను కదా, అటామిక్ నెంబర్ 87 ప్లస్ 5f14 అన్నాడు, 14 ప్లస్ 10 ఎంత అయింది చూడు, 87 ప్లస్ 14 ప్లస్ 10 కదా, 7 ప్లస్ 4 11 8 9 10 11. ఓకే, 112 ఏమన్నాడు అక్కడ? రేడాను 7s2 ఉందండి, s2 ఉంది, నేను 2 రాయలా, మర్చిపోయా. ఇదిగో ఇక్కడ 7s2 ఉంది కదా, 7s2. ఓకే, సో మొత్తం అప్పుడు ఎంత అవుతుంది? 112 అవుతుందండి. ఓకే రైట్. సో ఇంకోసారి చెక్ చేసుకో, అవన్నీ యాడ్ చేస్తే నీకే తెలిసిపోతుంది కదా. సో ఇదిగో 87 ఉంది, 14 ఉంది, 10 ఉంది, ఆ తర్వాత 2 ఉంది కదా. 87 దేనికి? రేడాన్. 7s2 ఉంది, 5f14 ఉంది, 6d10 ఉంది కదా, 7 ప్లస్ 4 11 11 12 సారీ 86 అండి, 87 రాస్తున్నాను నేను, 86. ఇది 86 అండి, రేడాన్ 86. స్పీడ్లో చెప్పడంలో మరి అది 87 రాసా. 6 + 4 10 + 2 12 8 9 10 11 ఇదండి. ఓకే, ఇది 86 అండి రేడాన్, నేను పొరపాటు రాసా, 86 ఇది తెలిసిందే కదా, రైట్, లైక్ దిస్. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇలాగా మంచి మంచి క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు, రైట్. మరి దీన్ని ఆపేస్తున్నాను, దీన్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏదైనా టాపిక్ డిఫికల్టీగా ఉంటే అది చెప్పండి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఆల్